వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. పహల్గాం ఘటన జరిగిన వెంటనే తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆ దృశ్యాలను కూడా ఈ వీడియోలో చూద్దాం. హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైనందున కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు, తిరుమలలో ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను లేపాక్షి సర్కిల్ వద్ద ఉన్న సుదర్శన్ సత్రంలో గురువారం సాయంత్రం భద్రతా దళాల మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు. అదనపు ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా, భద్రత, సివిల్ పోలీసులకు, రిజర్వ్ పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు. ఆసాల్ట్ డాగ్, ఎనిమీ అటాక్ రూమ్, ఇంటర్వెన్షన్ కార్యకలాపాలు చేసి చూపారు. దాదాపు 1.5 గంట పాటు ఈ మాక్ డ్రిల్ కొనసాగింది. ఈ మాక్ డ్రిల్ 28 మంది ఆక్టోపస్ కమాండోలు, 25 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 15 మంది పోలీసులు, 10 ఏపీఎస్పీ సిబ్బంది ఈ మాక్ డ్రిల్లో భాగమయ్యారు. ఈ కార్యక్రమంలో వీజీఓలు రామ్ కుమార్, సురేంద్ర, డీఎస్పీ విజయశేఖర్, ఏవీఎస్ఓలు, పోలీస్, ఆక్టోపస్ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.